లోకల్ టాక్. సొంత మనుషులకే ప్రాధాన్యత ఇవ్వడంతో క్యాడర్ అసంతృప్తి. 2019 ఓటమి తర్వాత ఆమె అమెరికా వెళ్లినప్పుడు పార్టీ ఉనికిని కాపాడి గ్రామాల్లో జనసేన జెండాను మోసిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలను ఇప్పుడు విస్మరించారనే విమర్శ బలంగా ఉంది. రాజకీయాలతో సంబంధం లేని మిరాకిల్ సంస్థ ఉద్యోగులను, సొంత అనుచరులను చేరదీసి వారి ద్వారానే అధికారిక కార్యక్రమాలు, ప్రోటోకాల్ నిర్వహించడం వల్ల పార్టీ కోసం చెమటోడ్చిన నాయకులను తీవ్ర అన్యాయం జరుగుతోందని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇక మరొక మైనస్ పాయింట్ కూటమిలో చీలికలు. గతంలో పతివాడ నారాయణ స్వామి నాయుడు వంటి సీనియర్ల ఆధ్వర్యంలో బలంగా ఉన్న టీడీపీని రాజకీయ అవసరాల కోసం ఒక వర్గాన్ని దగ్గరకు తీశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంకో వర్గాన్ని దూరం పెట్టడం ద్వారా కూటమి ఐక్యతను దెబ్బతీశారనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇక మరొక నెగిటివ్ అంశం చూస్తే ఎమ్మెల్యేకు యాంటీగా రెండు వర్గాలు. నెల్లిమర్లలో టీడీపీ జనసేన పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. జనసేనలో ఒక వర్గం నాగమాధవికి మద్దతుగా పనిచేస్తే మరొక వర్గం మాత్రం యాంటీగా పనిచేస్తోంది. అలాగే టీడీపీ పార్టీలోనూ ఏర్పడ్డ రెండు వర్గాలు కూడా ఇదే తరహాలో పనిచేయడంతో స్థానికంగా అటు పార్టీలోని కింది స్థాయి కార్యకర్తలు, ఇటు ప్రజల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీలు వర్గంగా చీలిపోవడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీ మనుగడకే ముప్పు వచ్చేలా ఉందనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇక మరొక మైనస్ పాయింట్ చూస్తే రివెంజ్ పాలిటిక్స్. ఎన్నికల సమయంలో తనకు పూర్తిగా సహకరించిన కొందరు స్థానిక సీనియర్ టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారులు సైతం ఎమ్మెల్యే మాట విని టీడీపీ కేడర్ను పట్టించుకోవడం లేదని నియోజకవర్గ టీడీపీ నేతలు ఏకంగా చంద్రబాబు నాయుడికే ఫిర్యాదు చేసినట్లు వార్తలు రావడం కూడా ఎమ్మెల్యేకు మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు. హామీల అమలులో వైఫల్యం. ఐటీ విద్యావేత్తగా నియోజకవర్గాన్ని ఒక పారిశ్రామిక హబ్గా మారుస్తానని హామీ ఇచ్చారు. అలాగే స్థానిక యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన మాటలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని స్థానికుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఇక మరొక మైనస్ పాయింట్ చూస్తే మౌలిక సదుపాయాల లేమి. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ముఖ్యంగా ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకుల ద్వారా త్రాగునీరు అందిస్తామని హామీలు క్షేత్రస్థాయిలో ఇంకా కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా త్రాగునీటి విషయంలో ప్రజలు ఎమ్మెల్యే నాగమాధి విషయంలో ఆగ్రహంతో ఉన్నారు. సమస్య పరిష్కరించకపోవడం ఈ వేసవిలో ఇంకా ఇబ్బంది పడుతున్నామన్నారు. నాయకత్వ విశ్వసనీయతపై ప్రశ్నలు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఇమేజ్, కూటమి ఓట్ల వల్లే ఆమె విజయం సాధ్యమైంది. అయితే గెలిచిన తర్వాత స్థానిక కేడర్ను కలుపుకోవడంలో, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల నియోజకవర్గంలో ఆమె గ్రాఫ్ పడిపోతుందనే చర్చ నడుస్తోంది. ఇక మరొక నెగిటివ్ పాయింట్ చూస్తే ఇంటి పన్ను వివాదం. భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో జరిగిన సమావేశంలో వైసీపీ సర్పంచ్ పూడి నోకరాజు ఎమ్మెల్యే నాగమాధవిని ఇంటి పన్నుల విషయంలో నిలదీశారు. ఎమ్మెల్యేకు చెందిన సంస్థలకు సంబంధించిన సుమారు 24 లక్షల ఇంటి పన్ను బకాయిలు ఉన్నాయని, వాటిని చెల్లిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని బహిరంగంగానే నిలదీశారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించలేదనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రౌండ్ లెవెల్లో ఆమె ప్రతిష్టకు కొంత భంగం వాటిల్లింది. గ్రౌండ్ లెవెల్లో మేం తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందు మోగే ఒక సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం పనిచేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో చూద్దాం మరొక ఎపిసోడ్లో. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. Local talk.